హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ SLS శ్రీ లీగల్ సర్వీసెస్. ఇట్స్ డే 12 ఆఫ్ డైలీ లీగల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ డీటెయిల్స్ ఇన్ సెక్షన్ 11 ఆఫ్ చాప్టర్ 2 ఇన్ CRPC. సెక్షన్ 11 కోర్ట్స్ ఆఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్. It empowers the state government to establish courts for judicial magistrates of the first and second class in every district except for metropolitan areas. అంటే ఇది ప్రతి జిల్లాలో మెట్రోపాలిటన్ ప్రాంతాలు కాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ల కోసం కోర్టులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇస్తుంది. నెక్స్ట్, కన్ఫర్మెంట్ ఆఫ్ పవర్స్. The High Court can also confer the powers of a judicial magistrate of the first or second class on a member of the judicial service already serving as a civil court judge. అంటే ఇప్పటికే పనిచేస్తున్న సివిల్ కోర్ట్ జడ్జిగా జ్యుడిషియల్ సర్వీస్ను సభ్యునకు హైకోర్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అధికారాలను కూడా ఇస్తారు. నెక్స్ట్, Judicial Magistrate of the First Class typically handles offences with imprisonment up to 7 years. అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు సాధారణంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే నేరాలను నిర్వహిస్తారు. నెక్స్ట్, Judicial Magistrate of the Second Class typically handles offences with imprisonment up to 3 years. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద సెకండ్ క్లాస్ వాళ్ళు సాధారణంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించే నేరాలను మాత్రమే నిర్వహిస్తారు. నెక్స్ట్, పర్పస్. సెక్షన్ 11 ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ద ఎఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బై క్లియర్లీ డిఫైనింగ్ ద రోల్స్ అండ్ జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్. అంటే వివిధ రకాల జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ల పాత్రలు, జ్యూరిస్డిక్షన్ స్పష్టంగా నిర్వహిస్తూనే న్యాయ వ్యవస్థ యొక్క సమర్థవంతమైన పనితీరును నిర్ధారిస్తుంది. ఇది సెక్షన్ 11 యొక్క లక్ష్యం. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.